వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసన మండలిని శాసించాలని చూడడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగే చర్చల్లో ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఒక కంపెనీ కూడా తీసుకురాలేకపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తుంటే బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ప్రశ్న అధ్యక్ష. ఓకే, ఏ సంస్థకి ఇచ్చారు, గతంలో ఎక్కడిచ్చారు, ఇప్పుడు ఎక్కడిచ్చారు, ఎవరు ఏం చేశారు డిస్కస్ చేద్దామంటే మీకు బీఎస్సీ ఉంది, ఒక రోజు పెట్టండి డిస్కస్ చేద్దాం. వచ్చిన ఏంటి అడిగారు, దానికి అన్ని కలుపుకొని వెళ్ళడం వల్ల ఆన్సర్ కూడా సరిగ్గా రాదు. దయవుంచి మీరు కూడా అలాంటి మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలి అధ్యక్ష. మీరు చర్చకి పెట్టండి. టోటల్గా గత 5 సంవత్సరాలు ఈ భూముల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, దానివల్ల ఏంటి ఉపయోగాలు, ఏంటి ఫలితాలు అన్నీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి సభ్యుడు క్లియర్గా అడిగింది 99 పైసలకి ఏ కంపెనీలకి ఎంత భూమి ఇచ్చారంటే మా మంత్రి గారు 5 కంపెనీలకి ఇచ్చాం, ఎంత భూమి ఇచ్చాం, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. దానికి ఫర్దర్గా ఏముంటే అడగాలి తప్ప అన్నీ అడగమంటే మాకేం అభ్యంతరం లేదు. ఇది అయిన తర్వాత బీఎస్సీ మీరు పిలుస్తారు, అందరూ ఉంటారు, అందులో 1 గంట అరగంట డిస్కస్ చేయండి, పెట్టండి, డిస్కస్ చేద్దాం. ఎవరేం చేసాం మొత్తం డిస్కస్ చేస్తే అన్ని వాస్తవం ప్రజలకు తెలియజేద్దాం. అభ్యంతరం ఏమి లేదు. కానీ క్వశ్చన్కి కన్ఫర్మ్ కామని చెప్పి కోరుతున్నాం. 99 పైసలకి ఈ రాష్ట్రంలో ఏ కంపెనీలకి భూములు ఇచ్చారు, ఎంత భూమి ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ప్రశ్న అధ్యక్ష. ఓకే, ఏ సంస్థకి ఇచ్చారు, గతంలో ఎక్కడిచ్చారు, ఇప్పుడు ఎక్కడిచ్చారు, ఎవరు ఏం చేశారు డిస్కస్ చేద్దామంటే మీకు బీఎస్సీ ఉంది, ఒక రోజు పెట్టండి డిస్కస్ చేద్దాం. వచ్చిన ఏంటి అడిగారు, దానికి అన్ని కలుపుకొని వెళ్ళడం వల్ల ఆన్సర్ కూడా సరిగ్గా రాదు. దయవుంచి మీరు కూడా అలాంటి మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలి అధ్యక్ష. మీరు చర్చకి పెట్టండి. టోటల్గా గత 5 సంవత్సరాలు ఈ భూముల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, దానివల్ల ఏంటి ఉపయోగాలు, ఏంటి ఫలితాలు అన్నీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి సభ్యుడు క్లియర్గా అడిగింది